ఈ ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడే 2,70,00,000 రూపాయలతో బాలికల వసతి గృహాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం పేదవాడి పిల్లలు కూడా ధనికులు పిల్లలు ఎలానైతే చదువుకోవాలనే తాపత్రయం ఉన్నా లేకపోయినా స్కూళ్ళకి వెళ్తారో పేదవాళ్ళ పిల్లలు కూడా ధనికులు పిల్లలకి ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళని తల తన్నే విధంగా ప్రభుత్వ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రభుత్వం విద్య పట్ల పెద్దపీట వేసిందని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నేను గత ప్రభుత్వాన్ని విమర్శించను కానీ పేదోడి పిల్లల్లో కూడా మంచిగా భోజనం చేయాలని మంచిగా భోజనం చేసి మెరుగైన విద్యను నేర్చుకోవాలని వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది గమనించి డైట్ని ఇంటి దగ్గరికి వెళ్ళినా అమ్మ రోజు ఏముండి పెట్టితో తెలియదు కానీ ఇక్కడ హాస్టల్లో ఉండే చిన్నారి బాలబాలికలకు ఏ రోజు ఏ ఫుడ్ పెడతారనేది ముందే చాలా స్పష్టంగా జనరల్ గా ప్రతి వాళ్ళం కూడా అమ్మ వంట అంటే మహా రుచి అని ఆనందపడతాం, తృప్తి పడతాం. అమ్మ వంటకి ప్రతి ఒక్కళ్ళం కూడా ఫిదా అవుతాం. అమ్మ వంటను మరిపించే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బాలికలకి కానీ బాలురికి కానీ అద్భుతమైన వంటలతో పాటు వారికి ఇందాక తల్లం వెంకటరావు గారు చెప్పినట్టు సకల వసతులను ఏర్పాటు చేస్తూ ఈ ప్రభుత్వం విద్యకి పెద్దపీట వేయడం జరుగుతుంది. అనేక వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరు కూడా వింటున్నారు. విద్య అనేది ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగే ఏకైక ఆస్తి. మీకు విద్య నేర్పిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఈ సమాజంలోనే కాదు ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మీరు రావచ్చు అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. అందుకనే విద్యకి పెద్దపీట వేసి ఎక్కడ పేదోళ్ళ పిల్లలు అయ్యో నాకు వసతులు లేని కారణంగా నాకు అవకాశం లేని కారణంగా అయ్యో మా నాయన పేదవాడు అవటం వల్ల నేను చదువుకోలేకపోయానే అనే బాధ ఉండవద్దు అని పేదవాడి పిల్లలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్టల్కి ధీటుగా కాలేజీలకి ధీటుగా ఈనాడు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సెక్టార్లలో విద్యకు పెద్దపీట వేసింది. అందులో భాగమే 40% డైట్ ఛార్జీలు పెంచడం కానీ 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ ఈ చదువుకున్న పిల్లలు ఏదో ఉద్యోగంకి మీదనే తాపత్రయ పడకుండా గతంలో ఐటీఐ ఉండేవి. టెక్నికల్ గా మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడం కోసం ఐటీఐల ద్వారా ట్రైనింగ్లు స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. అది అవుట్డేటెడ్ అయిందని ఏటీసీలు ప్రతి నియోజకవర్గానికి సుమారు 65 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గానికి మీలో ఉన్న నైపుణ్యం అది ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఇంకా అన్ని సెక్టార్లో మెకానిక్ కావచ్చు, ఇలా అన్ని సెక్టార్లో మీకు నైపుణ్యం మీకు ఏదైతే ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద కూడా ట్రైనింగ్ ఇచ్చి మీ కాళ్ళ మీద స్వశక్తితో మీరు జీవించడమే కాకుండా మీతో పాటు ఒక 10 మందికి ఉద్యోగాన్ని కల్పించే దిశగా ఇక్కడ నుంచే పునాదులేసి మీకు అటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం నిజాయితీ, ఈ ప్రభుత్వం ఆలోచన పేదవాడి పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకుంటే ఆస్తులు తండ్రులు ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు జీవించడమే కాకుండా వారి పక్కనున్న 10 మందికి జీవనోపాధిని కల్పించగలుగుతారనే పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి విద్య పట్ల ఈ ప్రభుత్వం పెద్దపేట ఈనాడు వేసింది. వైద్యం గురించి కూడా ఇందాకట పాయన వెంకటేశ్వరరావు గారు చెప్పారు. వైద్యం కూడా పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దని, పేదవాడి కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డును పడొద్దని వైద్యానికి కూడా పెద్దపీట వేసి ఈ హాస్పిటల్ సెక్టర్లలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పేదవాడికి కూడా మెరుగైన వైద్యాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఇవన్నీ ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరింత స్ట్రాంగ్ గా ఉండి చేయటంలా కడుపు కాల్చుకోనైనా
పేదవాడికి భరోసాని, భద్రతని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం, పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈ ప్రభుత్వం విద్యకి, వైద్యానికి కూడా ఎక్కడ కొదవ రాకుండా వాటికి ప్రత్యేక నిధులు శాంక్షన్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతుంది. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, చిన్నారి బాలికలకి మీ తల్లిదండ్రులు ఒక వ్యవసాయ చిన్న కుటుంబంలోనో, వ్యవసాయ కూలి కుటుంబంలోనో జన్మించినారు. మీరు మీ అమ్మా నాయన పడుతున్న కష్టాలు మీరు చూశారు, వాళ్ళు పడుతున్న బాధలు చూశారు. భవిష్యత్తులో నాలాగా నా బిడ్డ ఉండొద్దు అని మీ అమ్మా నాయన తిన్నా తినకపోయినా ప్రభుత్వం స్కూల్లోకి ఇక్కడ మంచి వసతులు ఉన్నాయని నమ్మి మిమ్మల్ని ఈ స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడా కూడా మీరు విస్మరించకుండా మీ అమ్మా నాయనల కోరికల్ని నెరవేర్చాలంటే ఈ ప్రభుత్వం మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తుంది. ఎక్కడా మీకు నొప్పి కలగకుండా అన్ని వసతులు ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మీ తల్లిదండ్రులు కన్న కళలు, మీ గురువులు కన్న కళలని మీరు నెరవేరుస్తారని పూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ వర్కింగ్ డే అనుకుంటాను. సాయంత్రానికి మీరందరూ మీ అమ్మ నాయనలు వచ్చినట్టున్నారు. ఇంటికి తీసుకెళ్ళడానికి హాలిడేస్ లో జాగ్రత్తగా మీరు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదో ఒక ట్రైనింగ్ లాగా లోకల్లో దానికి వెళ్ళి మీరు బయట వర్షాలు ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్లు గాని రోడ్ల మీద గాని వెళ్తే ఇతరత్ర ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, హ్యాపీ హాలిడేస్ అని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఈ కాలేజీలో ఎవరైతే ప్రిన్సిపాల్ గారు ఉన్నారో మీ టీం ఉందో మంచిగా 10th క్లాస్ లో 100% రిజల్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ లో కూడా 100% రిజల్ట్స్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని ఇలానే కంటిన్యూ అయ్యి కీప్ ఇట్ అప్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.